హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిఖిత స్పెషల్ వంటలు. ఈరోజు మనం రవ్వ పూర్ణాలు చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. చూస్తుంటేనే తినాలనిపించే ఈ రవ్వ పూర్ణాలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. ముందుగా 1 కప్పు రవ్వని తీసుకోవాలి. అందులో 1/2 కప్ చక్కెరని, 1/2 కప్పు నెయ్యి, 1/2 లీటర్ పాలని, కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు మనం తయారు విధాన్ని చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అందులో 1/2 కప్పు నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు రవ్వని వేసుకొని వేయించుకోవాలి ఫ్రెండ్స్. రవ్వ నెయ్యిలో వేగుతుంటే సువాసన వస్తుంది. వచ్చేదాకా రవ్వని వేయించుకోవాలి. ఇలా రవ్వ వేగాక అందులో మనం పాలు పోసుకుంటూ కొద్ది పాలు పోసుకుంటూ కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక అందులో ఇప్పుడు మనం 1/2 కప్ చక్కెరను వేసుకొని కలుపుకోవాలి. ఇలా చక్కెర కరిగిపోయినంతసేపు అలాగే ఉంచుకోవాలి. కొద్దిసేపు ఇలా గట్టిగా అయ్యేదాకా ఉంచుకోవాలి ఫ్రెండ్స్. రవ్వ ఇలా దగ్గరకు వచ్చాక అందులో సగం రవ్వని ఇట్లా తీసేసుకోవాలి. మనం ముందుగా కలుపుకున్న ఫుడ్ కలర్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలర్ మొత్తం ఇలా రవ్వకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని తీసేసుకోవాలి. మనం ఫుడ్ కలర్ వేసిన దాన్ని కొద్దిగా తీసుకుంటూ ఇలా రౌండ్గా ముద్దల్లాగా చేసుకోవాలి. ఇప్పుడు వైట్ని సిరని తీసుకొని మనం పూర్ణం అయితే ఎలా పెట్టుకుంటామో అలా పెట్టుకోవాలి. వైట్ దాంట్లో ఇలా రౌండ్గా అనుకొని ఇలా అనుకొని ఇప్పుడు దీన్ని పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ పూర్ణాన్ని ఇలా పెట్టేసుకొని ఇట్లా మొత్తం ఒకసారి ఇలా రౌండ్గా అనుకోవాలి. అనుకొని ఇప్పుడు మనం ఇలా చాక్తో కట్ చేస్తుంటే ఇలా చాక్తో కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడడానికి చాలా బాగుంటుంది. లోపల రెడ్గా పైన వైట్గా చూస్తేనే కలర్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. అలా మిగతా వాటిని కూడా మొత్తాన్ని చేసేసుకోవాలి. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి.